ఫస్ట్ ఆఫ్ ఆల్ నా జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి నా బ్యాక్ బోన్లో చాలా మంది, అంటే ఈ ఇండస్ట్రీ జర్నీలో చాలా మంది హెల్ప్ చేశారు. అలాగే హెల్ప్ చేసిన వ్యక్తుల్లో ఫస్ట్ నేను కథ పట్టుకొచ్చి చెప్పంగానే కథ బాగుంది, నువ్వు చేయగలవా, ఓకే సార్ నేను చేస్తాను, కాన్ఫిడెంట్గా ఉన్నానంటే నన్ను ఎంకరేజ్ చేసిన వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి, మ్యాన్ ఆఫ్ గట్స్, సింపుల్ థింగ్. నేను ఎవరి దగ్గర వర్క్ చేయలేదు, ఏ ఫేమస్ డైరెక్టర్ దగ్గర ఎవరి దగ్గర వర్క్ చేయలేదు. సో మ్యాన్ ఆఫ్ గట్స్ అనమాట. వచ్చి నేను కథ చెప్పిన తర్వాత కథ ఇది అన్నయ్య అంటే ఓకే నువ్వు చేయగలవా, ఓకే రైట్ క్యారీ ఆన్. అలాగే ఆ వంశీకృష్ణ శ్రీనివాస్ దగ్గరికి నేను రావడానికి చేసిన, నన్ను హెల్ప్ చేసినటువంటి 3 to 4 పీపుల్ ఉన్నారు నాతో పాటు లాంగ్ జర్నీ. అయితే సినిమా అనేది పిక్నిక్ లాగా, పార్క్ లాగా ఎంజాయ్ చేసామని చెప్పారు, చాలా మంది చెప్తుంటారు. అలా ఏం చేయలేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని హైదరాబాద్ సిటీ బస్సుల్లో అంటే కండక్టర్ ఎక్కిన ప్రతి ఒక్కడికి టికెట్ కొట్టాలని ఎంత సిన్సియర్గా కష్టపడతాడో, నా టికెట్ కొన్న ప్రతి ఒక్కడికి అన్ని ఇన్ ది సెన్స్ కామెడీలో, లవ్లో అన్ని కంప్లీట్గా ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా చూసాం, ఒక ఫీల్ ఉన్న సినిమా చూసాం. అందులో అంటే మంచి సినిమా చూసిన ఫీల్లో తేలాలని సిన్సియర్గా వర్క్ చేశాను. ఇంకొకటి ఏంటంటే ఎంటైర్ యూనిట్ 70 మెంబర్స్ ఉంటే 70 మెంబర్స్ కూడా ఒక మంచి సినిమా, ఒక హిట్ సినిమాకి వర్క్ చేస్తున్నాం అని ఫీల్లో ఉన్నారు. రైట్ నో అది ఒక మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఇన్ దిస్ థింగ్ అనమాట ఈ సినిమాలో. ప్లస్ గాల్లో తేలినట్టుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి టైటిల్, ఒక సాంగ్ లిరిక్ నుంచి తీసుకున్నది ఇది. ఈ టైటిల్కి మంచి అప్లోజ్ వచ్చింది. ఫైనల్గా నేను ఒకటి చెప్పగలను, అంటే నా సినిమా టికెట్ కొన్న ప్రతి ఒక్కడు మంచి సినిమా చూసిన ఫీల్ అయితే తేలుతారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ రిమైనింగ్ అంతా అయిపోయింది. మేము మోస్ట్ ప్రాబబ్లీ ఇంకొక 2 సాంగ్స్ బ్యాలెన్స్ ఉంది. దట్ ఈస్ గోయింగ్ టు కమింగ్ డేస్లో కంప్లీట్ చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేము ముందుకు వస్తున్నాం. అయితే 4 గోడల ముందు కథ అయితే రాశాను, 400 మందితో సినిమా తీశాను. 4 కోట్ల మంది దగ్గరికి పట్టుకెళ్తారా లేదా అనేది నా మీడియా మిత్రులు, అంటే నేను 9 years ఉన్నాను అక్కడ. సో నా మీడియా మిత్రులు డిసైడ్ చేస్తారు 4 కోట్ల మంది దగ్గర పట్టుకెళ్తారా లేదని. వాళ్ళు ఇష్టం అది. సినిమా చూసిన తర్వాత ప్రీమియర్ అయిన తర్వాత వాళ్ళు మాట్లాడతారు. అంటే సినిమా గురించి ఎక్కువ మాట్లాడడం కంటే సినిమా మాట్లాడితే బాగుంటుందని. థ్యాంక్స్. ఈ ప్రాజెక్ట్ ఎలా వచ్చినందుకు నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఎస్వికే బ్యానర్ సోలో లాంటి పెద్ద మూవీ చేసిన ఈ బ్యానర్లో చేయటం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ అవకాశం ఇచ్చిన వంశీ గారికి థ్యాంక్స్. అండ్ సురేష్ గారు, యాక్చువల్లీ సాంగ్స్ చాలా బాగా వచ్చాయి, చాలా కమర్షియల్గా వచ్చాయి. ఎప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే సాంగ్స్ ఇంత బాగా రావడానికి కారణం డైరెక్టర్ ఇచ్చిన ఫ్రీడమ్ అంటాను. కానీ ఈ దీంట్లో మటుకు సురేష్ గారు పెట్టిన టార్చరే. ఎందుకంటే సురేష్ చాలా తక్కువ రోజులు నాకు చాలా మంచి ఫ్రెండ్ అనమాట. ఈ మధ్యకాలంలో నాకు డైరెక్టర్లో ఎంత క్లోజ్ అయిన ఫ్రెండ్ అంటే సురేషే. అండ్ ఈ ఆడియోతో మీ అందరి దగ్గరికి వస్తాను. మళ్ళీ ఒక కమర్షియల్ ఆల్బమ్ అవుతుందని. థ్యాంక్స్. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.